హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా ప్రపంచానికి ఆధ్యాత్మికత, శాంతి, భక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఈ పవిత్ర భూమిలో ప్రతి దేవాలయానికి ఒక చరిత్రను, ప్రతి శక్తిపీఠం ఒక దివ్యశక్తిని కలిగి ఉంటుంది. హిందూ ధర్మంలో దేవత ఆరాధన అంటే కేవలం భక్తి కాదు, అది మనిషి జీవనానికి మార్గదర్శక శక్తి. అలాంటి పవిత్రమైన ఆలయాలలో ఒకటి మనం ఈరోజు దర్శించబోతున్నాం. మానసదేవి అమ్మ. మానసదేవి అమ్మ నాగదేవత స్వరూపిణిగా పూజింపబడుతూ భక్తుల కష్టాలు, దుఃఖాలు, శత్రుదోషాలు తొలగించే శక్తివంతురాలిగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా పాముల భయం, నాగదోషం, సర్పదోషం వంటి ఇబ్బందులను తొలగించడానికి మానసదేవిని ఆరాధిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి విగ్రహం ఏ మనుష్యుడు ప్రతిష్ఠించలేదు, సహజంగానే వెలిసిందంట. అందుకే ఇది స్వయంభూ శక్తిపీఠంగా విశేష ప్రాధాన్యం పొందింది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఆత్మసంతృప్తి కలుగుతుంది. అమ్మవారి దివ్యశక్తిని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ప్రతి సంవత్సరం నాగపంచమి, బోనాలు, దసరా సందర్భాల్లో ఇక్కడ విశేషంగా జాతర జరుగుతుంది. తెలంగాణలోని కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. మరి రండి, మనం కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ అమ్మవారు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మానసదేవి గుళ్ళు మొత్తం ఇండియాలోనే రెండు ఉన్నాయి. ఒకటి హరిద్వార్లోని శక్తిపీఠం మానసాదేవి అమ్మవారు, ఇంకొకటి వచ్చేసి మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలో వెలిసిన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనదని ఇక్కడ ప్రజలు, భక్తులు చాలామంది నమ్ముతున్నారు. అయితే ఈ దేవాలయానికి వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు ఎక్కువగా వస్తారు. భక్తుల నమ్మకం ఏమిటంటే అమ్మవారిని గుండెల నిండా విశ్వసించి ప్రార్థిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఎందుకలా నమ్ముతున్నారంటే ఈ గుడి కట్టడానికి సరిగ్గా 9 నెలల 1 రోజు పట్టిందని ఇక్కడ వారు చెబుతున్నారు. అలాగే ఎవరైనా మొక్కులు మొక్కిన వారికి కూడా సంతానం లేని వారికి 9 నెలల్లో వారికి సంతానం కలుగుతుందని ఇక్కడున్న వారు చెబుతున్నారు. అలాగే చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు. నేను వీడియో మొత్తం షూట్ చేసి ఎడిటింగ్లో దీని ఫైనల్ కాపీ వచ్చినప్పుడు నేను దీన్ని చూసుకున్నప్పుడు నాకు కూడా కరెక్ట్గా 9 నిమిషాల్లో 1 సెకండ్ వీడియో క్లిప్పింగ్ వచ్చింది. తర్వాత వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుందని దాన్ని నేను తక్కువ చేశాను. ఇదిగో మనం దేవాలయం దగ్గరికి వచ్చేసాము. ఈ ఎడమ పక్క కనబడుతుంది చూడండి, ఇదే దేవాలయం. గుడి అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. ఎటు చూసినా పచ్చని చెట్లు, పచ్చని పంటలతో చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ వీడియోలో అమ్మవారి విగ్రహాన్ని కావాలని చూపించడం లేదు, ఎందుకంటే అమ్మవారి దివ్య సాన్నిధ్యము, నిజమైన అనుభూతి మీరు ఆలయానికి వచ్చి స్వయంగా పొందాలని నేను అనుకుంటున్నాను. వీడియోలో చూసే కంటే అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక అనుభవం అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో ఎండింగ్లో అమ్మవారి ఫోటోలు పెడుతున్నాను. అవి నేను డైరెక్ట్గా తీసినవి కాదు, అక్కడ ఉన్న పూజారి తన దగ్గర ఉన్న పాత ఫోటోలను నాకు పంపడం జరిగింది. అవే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. దూరంగా ఉన్నవారు, ఈ గుడికి రాలేననుకున్నవారు ఇక్కడ చూడొచ్చు. ఈ దేవాలయానికి వచ్చే స్త్రీలు వారి కాళ్ళకు తప్పనిసరిగా పారాణి మరియు పసుపు పెట్టుకోవాలి. ముందుగా ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే మన ముందుగా శివుడు కనిపిస్తాడు. అక్కడ కిందనే 108 విగ్రహాలు, అంటే 54 శివలింగాలు, 54 నాగప్రతిమలు ఉంటాయి. వాటికి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎడమవైపుకి వెళితే అక్కడ మనకి ఏకశిల హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని నేరుగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది, అందులోకి ప్రవేశించాలి. ఈ గుడిలో మానసదేవి అమ్మవారికి ఎడమ పక్కన శ్రీ సీతారామాంజనేయ స్వాముల వారు,
కుడి పక్కన స్వయంభు అపురూప లక్ష్మి వారు ఉన్నారు. ఇక్కడున్న పంతులందరూ కాశీ నుంచి వచ్చిన పంతులు. అమ్మవారికి ఓడిబియ్యం పోయాలనుకునే వారు ఇక్కడ మనం పోయవచ్చు. గుడి యొక్క లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ముందు ఇలాంటి దేవాలయాల గురించి వీడియోలు చేస్తూ ఉంటాను. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.